వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటి వరకు మిజోరం రాష్ట్రానికి రైల్ కనెక్షన్ లేదు. ఇండియన్ రైల్వే ప్రత్యేకంగా రైలు నిర్మించింది. ఆ నిర్మించినటువంటి ప్రదేశంలో ఆర్టీవీ చేరుకుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి తెలుసుకుందాం. మిజోరం రాష్ట్రంలో తొలిసారి రైలు కూత వినబడబోతుంది. మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ సమీపంలో ఉన్నటువంటి సైరాంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే కనెక్షన్ 51 కిలోమీటర్ల మేర విస్తరించారు. మొదటిసారి ఇక్కడ రైలు అనేది పరుగులు పెట్టబోతుంది. 51 కిలోమీటర్లు ఎత్తైన కొండలు లోయలుండి అత్యంత ఎత్తైనటువంటి రైలు నిర్మాణంగా ఇది అని ఒకవైపు రైల్వే అధికారులు చెప్తున్నారు. అసలు రైలు ప్రయాణం ఏ విధంగా ఉంది, అక్కడున్న మనం కూడా అనుభూతి చెంది ఏ విధంగా ఉందో ఒకసారి చెప్దాం. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇండియన్ రైల్వే వాళ్ళు అద్భుతం సృష్టించారు. ప్రధానంగా మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో సమీపంలో ఉన్నటువంటి సైరాంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా ఒకవైపు కొండలు అదేవిధంగా లోయలతో కూడుకున్నది. మొత్తం కూడా చాలా ఎత్తు అయినటువంటి ఈ ప్రదేశాల్లో ఇండియన్ రైల్వే వాళ్ళు అతి కష్టం మీద దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా బైరాబి నుండి అదేవిధంగా సైరంగ్ వరకు కూడా బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ అనేది మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఒకవైపు ఆ కొండలు కావచ్చు, అదేవిధంగా లోయలు కావచ్చు, మొత్తం 51 కిలోమీటర్ల మేర ఇదే విధంగా ఉంటుంది. మొత్తం అడుగడుగునా కూడా ఒకవైపు అవాంతరాలు వీటిని అధిగమిస్తూ ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ కొత్తగా నిర్మించి మరి కొన్ని రోజుల్లోనే దీని ద్వారా మిజోరం ప్రజలకి ఒకవైపు ఇటు లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా చాలా తగ్గనుంది. ఎందుకంటే ఒకవైపు 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉండడంతో ప్రధానంగా ఇటు బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ని రెండింటిని కలిపే విధంగా ఉండడంతో ఇప్పటి వరకు కూడా ఒకవైపు అటు రోడ్డు ఫెసిలిటీస్ సరైన విధానంలో లేదు. అదేవిధంగా రైల్వే ఎక్కడ చేద్దామన్నా కూడా ఈ విధంగా మొత్తం కూడా దాదాపు భూభాగంలో ఇక్కడ ఈశాన్య రాష్ట్ర భూభాగంలో దాదాపు 90% వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. మొత్తం కూడా కొండలు లోయలతో కూడుకున్నటువంటి భూమి. ఇప్పుడు దీన్ని ఒకవైపు 2014 మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ ముగిసింది. ఈ సంవత్సరంలో 2025లో కంప్లీట్ చేసి మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు మొత్తం 5 స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 5 స్టేషన్స్ ఏర్పాటు చేసి మొత్తం మీద మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా చుట్టూ అందమైన కొండల మధ్య మొత్తం కూడా 5 స్టేషన్స్ తో 51 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇండియన్ రైల్ వ్యవస్థలో ఇది ఒక మైలురాయిగా ఉండబోతున్నది. మొత్తం ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సరుకులు కావచ్చు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున కాస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా మొత్తం మీద వాళ్ళకు భారం తగ్గనున్నది. మొత్తం అందమైన కొండల మధ్య దీన్ని నిర్మించారు. ఒకవైపు చూడటానికి ఎంతో అందంగా ఉంది. అంతే దీన్ని సవాల్గా చూసుకొని ఇంజనీర్లు అంతే అద్భుతాన్ని సృష్టించారు. మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇటు మిజోరం ప్రజలను అదేవిధంగా అస్సాంకి కనెక్ట్ చేసే విధంగా ఈ బ్రిడ్జ్ అనేది చేసి నిర్మించారు. మరి కొన్ని రోజుల్లోనే ఇటు మిజోరం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రవాణా శాఖ మీద ఆధారపడి ఉంటుంది. రవాణా శాఖ అనేది ఎంతో కీలకం. 70 సంవత్సరాలు గడుస్తున్న ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో సరైనటువంటి రవాణా ఫెసిలిటీస్ అనేవి లేవు. ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతున్నాయి. ఒకవైపు మిజోరం రాష్ట్రం అనేది హైయెస్ట్ లిటరసీ రేటు అయినప్పటికీ ఇక్కడ సరైనటువంటి రోడ్డు మార్గం కావచ్చు, ఒకవైపు ఎయిర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. కానీ ఇప్పటికీ హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది
అనేది ఇక్కడే ఉన్నది. ఇప్పుడే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చొరవతోని మిజోరాంని అదేవిధంగా అస్సాంను కలిపే విధంగా ఒకవైపు రైల్వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ నుండి ఐజ్వాల్లో ఉన్నటువంటి సైరంగి అదేవిధంగా ఏదైతే బైరాబి రెండింటిని కూడా కలిపే విధంగా 51 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్ అనేది ఉన్నది. ఈ రైల్వే ట్రాక్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు ఇన్ని రోజులు కూడా 75 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా రైల్వే ఫెసిలిటీస్ లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ కూడా మనం చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కొండలు లోయలు మొత్తం కూడా ఉండటంతో ఇంజనీరింగ్ ఇది చాలా సవాల్గా మారింది. చాలా సవాల్గా మారటంతో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి రైల్వే ఫెసిలిటీస్ అనేవి లేవు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ అనేది మిజోరాం క్యాపిటల్ అయినటువంటి ఐజ్వాల్ సమీపంలో ఉన్నటువంటి సైరంగి స్టేషన్ నుంచి మొదలుకొని 51 కిలోమీటర్ల నుండి బైరాబి వరకు ఎండ్ అవుతుంది. ఈ బైరాబి అనేది అస్సాం స్టేట్కు దగ్గరలో ఉంటుంది. అస్సాంకి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రధానంగా మిజోరాం అనేది 2 ఇంటర్నేషనల్ పాయింట్స్ మనకు అటు బంగ్లాదేశ్ కావచ్చు అదేవిధంగా బర్మా కావచ్చు 2 ఇంటర్నేషనల్ కలపడంతో ఇంకా ఇక్కడ ఒకవైపు ఇటు ఏవి కూడా ఇటు రవాణా శాఖ ఎన్నుకోబడడంతో చాలా వరకు కూడా డెవలప్మెంట్ అలానే ఆగిపోయింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా కొండలు లోయలు ఎక్కడికక్కడ దాదాపు 51 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా కొండలు లోయలతో మొత్తం కూడా కనిపించి ఎక్కడికక్కడ కూడా కనిపిస్తుంది. దాదాపు 40కి పైగా టన్నెల్స్ ఉన్నాయి. ఇంకోవైపు లోయలు అదేవిధంగా చిన్న బ్రిడ్జ్లు పెద్ద బ్రిడ్జ్లు ఎక్కడికక్కడ కూడా ఉన్నాయి. వీటితో ఎంతో సవాల్గా మారింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ నిర్మించింది, కానీ చాలా ఎత్తైనటువంటి ఏవైతే కొండలు ఉంటాయో వాటి నుండి ఫేస్ చేస్తూ వాటి నుండి అధిగమిస్తూ ఈ విధంగా చేయడము మనకు చాలా చోట్ల కూడా కొండలు లోయలు ఉన్న దగ్గర రైల్వే ట్రాక్లు నిర్మించింది. కానీ ఇక్కడ ప్రతి అడుగున కూడా మనకు సవాల్గా మారింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ హైయెస్ట్ బ్రిడ్జ్గా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఢిల్లీలో కంటే హైయెస్ట్గా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం నిర్మిస్తున్నారు. దాదాపు దీని ద్వారా వాళ్ళకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గుతుంటుంది. ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల వాళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు. ఒకవైపు ఎక్కడ కూడా అటు రోడ్డు మార్గం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు చాలా వరకు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులో రావడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉండడం కోసం మరి వారం రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానున్న దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 70-80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు అందుబాటులోకి రావడం ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందు వీటిని ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇది ఓపెన్ చేసి ఏదైతే బైరాబి నుండి సైరంగ్ వరకు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ చేసి అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం మీద ఈశాన్య రాష్ట్రంలో ఇది ఒక బిగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఒకవైపు అటు కనెక్టివిటీ ఇతర రాష్ట్రాల కనెక్టివిటీ కావచ్చు అన్నిటిని కూడా పెరుగుతాయి. మెరుగైనటువంటి వసతులు మాకు వస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.